నేటి దైవవాక్కు లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఇక్కడ మరియ తల్లి గురించి చూస్తే తన పట్ల దేవుని సంకల్పానికి మరియ తలవంచినది. అది కేవలము మంచి పనికే అని ఆమె దృఢంగా విశ్వసించి నమ్మినది. ఇందులో ఆమె జీవితం మనందరికీ ఆదర్శం. అన్నింటినీ అనగా ఆమెపై వస్తున్న ప్రతి సవాలును, ప్రతి అవమానమును ఎదుర్కోవడానికి తనను తాను దేవుని సంకల్పానికి తలవంచినట్లుగా చూస్తున్నాం. ప్రభు దాసురాలను అని మనస్ఫూర్తిగా ఒప్పుకుంది. నీ మాట చొప్పున నా జీవితంలో జరుగునుగాక అని బదులు పలికినది. సందేహమేమీ లేదు, సమస్తము దైవ నిర్ణయం. ఆ చొప్పున జరుగునుగాక అని ప్రగాఢ విశ్వాసంతో ఉంది. ఈ సంఘటనలన్నిటిలోనూ దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఎంతో శ్రద్ధగా కార్యము జరిగించడము మనం చూస్తాం. దేవుని కార్యములన్నీ భూమిపై ఏదో నిగూఢమైన, అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, ప్రాముఖ్యముగా ధన్యకరమైన సంగతిని జరిగించబోతున్నాడని చూస్తున్నాయి. క్రీస్తు మానవ చరిత్ర అంతటిలో స్త్రీలందరిలో తల్లిగా ఉండేందుకు ఒక స్త్రీని మాత్రమే ఎన్నుకోవడం. ఆ స్త్రీ కన్య మరియ. ఆమె ధన్యురాలుగా పిలువబడినది. ఆమె మచ్చలేని మహనీయురాలుగా దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. నిజమే, ఆమె ధర్మశాస్త్రమంతటిని దేవుడిచ్చిన ఆజ్ఞానుసారంగా భయభక్తితోనూ సంపూర్ణంగా దేవునిపై ఆధారపడిన కన్యక. భూలోకమంతటిలో ఆమెను ఎన్నుకొని పరిశుద్ధాత్మని కార్యము జరిగించడం కూడా గొప్ప ధన్యతగా చూస్తాం. మనము కూడా పరిశుద్ధాత్మని తెలుసుకొని పరిశుద్ధ జీవితము జీవించుదుము గాక. ఆమెన్.